ఈరోజు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న పెళ్లి ఇందాకే జరిగింది. దాని తర్వాత మార్చి 4వ తేదీ ఇక్కడ తాజ్ కృష్ణాలో రిసెప్షన్ కూడా జరుగుతుంది. పెళ్లికి మాత్రం కేవలం 100 మందిని ఆహ్వానించారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఒక లగ్జరీ హోటల్‌లో 100 గదులు బుక్ చేశారు. ఆ 100 గదులు ఒక్కొక్క గది ₹1,00,000 అని చెప్తున్నారు. అలాగా ₹1,00,00,000 ఓన్లీ గదులకే పెట్టారనేది వస్తున్న వార్త. సో, ఈ విజయ్ దేవరకొండకి 36 ఏళ్ళు, ఈ అమ్మాయికి 29 ఏళ్ళు, 7 ఏళ్ళు వీళ్ళిద్దరికి గ్యాప్ ఉంది. సో ఈరోజు పెళ్లి అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక పద్ధతిలో తెలుగు పద్ధతిలో మార్నింగ్ జరిగితే ఈవినింగ్ కొడవ పద్ధతిలో జరగబోతుంది పెళ్లి. సో అసలు కొడవ పద్ధతి ఏంటి, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొడవలు అంటే ఎవరు, వాళ్ళు ఏమన్నా వేరే వేరే మతమా, ఆ పద్ధతిలో జరుగుతుంది. మామూలుగా క్రిస్టియన్ హిందూ పద్ధతిలో మనం చూసాము, సమంత, నాగ చైతన్య ఇలాగా. సో వీళ్ళ మెథడ్ ఏంటి అనేది చెప్పాలంటే ఈ అమ్మాయి కొంత బయోగ్రఫీ చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ నేను పెళ్ళికి వస్తాను. సో ఈ అమ్మాయి వచ్చి విరాజ్పేట, కర్ణాటక, కొడగు జిల్లా ఇది. కొడగు జిల్లా, కర్ణాటకలో కొడగు జిల్లా అని ఉంటుంది. అక్కడ విరాజ్పేట అనే ఊర్లో ఈ అమ్మాయి పుట్టింది. సో వీళ్ళ నాన్న మదన్, వీళ్ళమ్మ సుమన్. మదన్ ఈయన వచ్చి అక్కడ విరాజ్పేటలో ఆయనకి కాఫీ ఎస్టేట్లు ఉంది, తర్వాత ఫంక్షన్ హాల్ కూడా ఉంది. వీళ్ళ అమ్మ సుమన్ అయితే హౌస్ మేకరు. సో ఈమెకు షమన్ అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఆ చెల్లెలకు రష్మిక తల్లిలాగా కూడా చెప్పుకుంది. చాలా నేను తల్లిలాగా, అమ్మాయికి ఒక మదర్ ఫిగర్ అని కూడా చెప్పుకుంది. ఎందుకంటే ఆ చెల్లెలకి మెంటరింగ్ ఇచ్చి అమ్మాయిని గ్రూమ్ చేసిందంతా కూడా నేనే అని కూడా చాలాసార్లు చెప్పుకుంది. అట్లాగే తన స్ట్రాంగ్ పిల్లర్ తల్లి, స్ట్రెంగ్త్ అనేది తల్లిగా కూడా రష్మిక చెప్పుకుంది. అయితే కొడగు వీళ్ళది ఏంటంటే ఈ కొడవ, కొడగు, కొడగ అని అంటారు వీళ్ళని. కూర్గు మనం విని ఉంటాం, కూర్గ్స్గా కూడా వీళ్ళని పిలుస్తారు. ఇది కొడగు ఏరియా అంటారు దాన్ని. ఆ ఏరియాలో ఉండే వాళ్ళని కొడగాస్ అని అంటారు, కొడగ ట్రైబ్స్ అని కూడా అంటారు. వీళ్ళు మాట్లాడే భాష కొడవ భాష. కొడవ భాషలో 60% వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా హిందువులే, వీళ్ళు సపరేట్ మతం కాదు. కాకపోతే మిగతా హిందువుల్లోనే రకరకాల గ్రూప్స్ ఉంటాయి. నిజానికి హిందూ అనేది ఒక మోనోలిథిక్ మతం కాదు. మనకు ఒక క్రిస్టియానిటీ లాగా, ముస్లిం, ఇస్లాం లాగా హిందూ అనేది మోనోలిథిక్ కాదు. మోనోలిథిక్ చేయడానికి ఇప్పుడు సంఘ పరివారు, బీజేపీ ట్రై చేస్తున్నారు. కానీ హిందూ అనేది అనేక సంప్రదాయాల కలయిక. అలాగే వీళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉంటున్నారు. వీళ్ళకి ఏంటంటే కాఫీ అంతకుముందు వీళ్ళు అగ్రికల్చరు, అంతకుముందు వీళ్ళు సైన్యంలో వీరులుగా, యుద్ధ వీరులుగా కూడా పనిచేసిన బ్యాచ్ వీళ్ళు. తర్వాత 18th 19th సెంచరీలో, ముఖ్యంగా 19th 20th ఎర్లీ 20th సెంచరీలో కాఫీ తోటల కాన్సెప్ట్ అక్కడ బాగా వచ్చింది. దాని తర్వాత వీళ్ళందరూ కూడా కాఫీ తోటలకు షిఫ్ట్ అయ్యారు. నేను కూడా మధ్య కొన్ని కొడవ గ్రామాలకు వెళ్ళినప్పుడు, అంటే కిల్లింగ్ వీరప్పన్ షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు చూశాను. వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. అడవుల్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, చుట్టూ తోటలు ఉంటాయి, వాళ్ళ ఇల్లు కూడా స్ట్రక్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి ఉండిపోవాలనిపించే విధంగా ఉంటుంది అనమాట. ప్రకృతిలో మమైకంగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఆ తర్వాత దగ్గరున్న టౌన్లలో కూడా వ్యాపారాలు కూడా వీళ్ళే చేస్తుంటారు. ఎందుకంటే కాఫీ తోటలు అంటే దాని చుట్టూ ట్రేడింగ్ ఉంటుంది, దాని చుట్టూ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలాగా వీళ్ళు చాలామంది వస్తున్నారు. సో ఈ కొడవ భాష మాట్లాడే వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరనమాట. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి నేచర్ని ప్రత్యేకమైన దేవుడు ఏముండదు, కావేరీ మాత ఎక్కువగా వీళ్ళకి పూజిస్తారు. అట్లాగే నేచర్ని పూజిస్తారు. తర్వాత వాళ్ళ పూర్వీకులను కూడా వీళ్ళు పూజిస్తారు. అట్లాగే చాలా పండుగలలో వీళ్ళు ఆయుధాలను పూజిస్తారు. వాళ్ళ ఆర్మ్స్ అంటారు కదా, అది వీళ్ళకి లైసెన్స్ లేకుండా గన్స్ తీసుకుని ఒక వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించని కూడా చెప్తారు. ఎందుకంటే ఎక్కువగా అడవుల్లోనే వీళ్ళు ఉంటారు కాబట్టి. అది వీళ్ళ సంప్రదాయం అనమాట. ఇక ఈఎంఐ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈఎంఐ చిన్నప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డామని చాలాసార్లు చెప్పుకునింది. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఫైనాన్షియల్ నష్టాలు రావడంతో ఆట బొమ్మలు కూడా కొనలేని పరిస్థితి ఉందని చెప్పింది. తర్వాత కొంత మెరుగుపడినట్టుగా తెలుస్తుంది. సో ఈ అమ్మాయి చిన్నప్పుడు కూర్గు పబ్లిక్ స్కూల్ అని, ఇది బోర్డింగ్ స్కూలు, గోనికొప్పాల్ అనే ఒక ఏరియాలో ఈ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఈ అమ్మాయి చదువుకునింది. దాని తర్వాత బెంగళూరు వచ్చింది. బెంగళూరులో
ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అండ్ కామర్స్ ఉంటుంది. ఆ కాలేజీలో ఈ అమ్మాయి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు ఉన్న డిగ్రీ చేసింది. ఆ డిగ్రీ చేస్తున్నప్పుడే ఈ అమ్మాయి కొంత మోడలింగ్ ఫీల్డ్తో ఎక్స్పోజ్ అవుతుంది. ఆ క్రమంలో 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు